మన వీరవరంలో స్వచ్ఛమైన మిల్క్ ఫ్యాట్ తో ఐస్ క్రీమ్ తయారు చేసే యూనిట్ ఒకటి ఉందని మీలో ఎవరికైనా తెలుసా? పూర్తి వివరాల కోసం ప్రొపరేటర్ అయిన రాము గారితోనే మాట్లాడదాం రండి. అసలు వీరవరంలో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఉన్నదనే విషయమే మాకు తెలియదండి. ఇది ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు మొదలెట్టారు? మేమైతే అండి 1999లో పక్కనే చిన్న షాపు పాలు పెరుగు మాత్రం పెట్టామండి. ఫస్ట్ ఆ పెరుగు జనం నచ్చి చాలా మంది రావడం కొనుక్కోవడం జరిగిందండి. అలాగా అంచెలంచెలుగా 2013 వచ్చినప్పటికి ఒక ఐస్ క్రీమ్ బయట కంపెనీ తెచ్చి అమ్మడం మొదలు పెట్టామండి. అలాగే ఉండగా 2023 వచ్చినప్పటికి ఓన్ బ్రాండ్ ఉంటే ఎలా ఉంటది అంటే బయట ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉన్నాయి కదండి, అలా తయారు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము మిల్క్ తోనే చేయడం ప్రారంభించాం అనమాట. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మీద ఓన్ అంటారు? ఓన్ అండి. అయితే ఇప్పుడు మీ ఐస్ క్రీమ్ ధర ఎక్కువ ఉంటది అంటారా? లేదండి, మామూలుగా బయట దాంతో పోలిస్తే మాది బాగా తక్కువ అండి, రీజనబుల్ గానే ఇస్తామండి. అది జనానికి కూడా తెలుసండి అదే విషయం. అసలు మీ ఇక్కడ ఉన్న ఐస్ క్రీమ్ కి బయట ఉన్న ఐస్ క్రీమ్ కి తేడా ఏంటో మేము తెలుసుకోవాలంటే? తేడా అంటే అండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయండి, ఇవన్నీ కూడా అండి మిల్క్ ఫ్యాట్ తో చేస్తారండి. ఇప్పుడు లోకల్ కంపెనీలు అన్ని కూడా వెజిటేబుల్ ఆయిల్ అనమాట, దాన్ని డెజర్ట్ అంటారు. అది నిజానికి ఐస్ క్రీమ్ అనకూడదండి. ఈ మిల్క్ ఫ్యాట్ తోనే తయారు చేస్తున్నాం. డెజర్ట్ అయితే కాదండి, వెజిటేబుల్ అసలు వాడమండి అసలు.